ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాన్ని పేదరికాన్ని కొలమానంగా పెట్టుకొని అందించమన్నారు, అందించాం. మరి ప్రజలు మాకు ఈరోజు అధికారం ఇవ్వలేదు. ప్రజాతీర్పు వేరే విధంగా ఉంది. మరి దానికి ఎందుకు ఇలా జరిగిందో మేము కూడా బేరేజ్ వేసుకుంటాం. ఎక్కడ పొరపాట్లు జరిగాయి, ఎందుకు ప్రజాతీర్పు వ్యతిరేకంగా ఉంది, ఇన్ని మంచి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినా, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు అంటే హాస్పిటల్ డెవలప్ చేయడం అభివృద్ధి కార్యక్రమే, సచివాలయాలు పెట్టడం అభివృద్ధి కార్యక్రమే, స్కూల్స్ డెవలప్ చేయడం అభివృద్ధి కార్యక్రమాలే, ఆర్బీకేలు, సచివాలయం ఇవి కూడా అభివృద్ధి కార్యక్రమాలే. అయినా కూడా ప్రజా తీర్పు ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా ఎందుకు వచ్చిందో చర్చించుకోవాలి. పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, మరి పార్టీలో ఉన్న పెద్దలు కావచ్చు, అందరూ ఈరోజు కూర్చొని మరి నిర్ణయిస్తారు. ఎక్కడ పొరపాట్లు జరిగినాయో తెలుసుకుంటారు. మళ్ళీ ప్రజల అభిష్టం ప్రకారం పనిచేయడానికి ప్రయత్నిస్తారు. వారితో పాటు ముఖ్యమంత్రి గారి మరి మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం మరి నిన్నే చెప్పారు మా నాయకుడు, ప్రజలకి అండగా ఉంటామని. ఏ తీర్పు ఇచ్చినా ప్రజాతీర్పుని శిరసావేస్తాం. ఆయన కూడా పేదవాడికి కష్టం వస్తే పేదవాడి కొరకు మరి వారికి అండగా ఉండడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని మా నాయకుడు చెప్పారు. మా నాయకుడి మాట ప్రకారం మేము కూడా ప్రజాక్షేత్రంలోనే ప్రజలకి అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి వాటి పరిష్కారం చేసడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇది కూడా సామరస్యంగా చేసడానికి మేము ఇప్పుడు సిద్ధంగా. అంతిమంగా ప్రజలకు మేలు జరగాలి, మరి సూలూరుపేట నియోజకవర్గానికి మంచి జరగాలి. మరి సూలూరుపేట నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలకు జరిగే దాంట్లో మా తోడ్పాటు కూడా ప్రభుత్వానికి ఉంటుంది. ఖచ్చితంగా మరి ప్రజా తీర్పుని స్వాగతిస్తూ మరొకసారి ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి, అధికారులకి, ప్రజలకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా 10 సంవత్సరాలు అధికారులు ఇచ్చినటువంటి ప్రజలకి, ఈ 10 సంవత్సరాలు సహకరించినటువంటి అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రాష్ట్రానికి, ఈ సూలూరుపేట నియోజకవర్గానికి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ మద్దతు ఎలా ఉండాలి? ఖచ్చితంగా ప్రజాక్షేత్రం ఉంటాము, ప్రజలకు మద్దతు ఉంటుంది. ప్రజా సమస్యలను పోరాడటం, ప్రజలతో పాటు ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కారం చూపించడానికి నా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను.